శోధన సహించేవాడు ధన్యుడు. ప్రభు తను వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ప్రార్థించుకున్నాం. ప్రేమల తండ్రి, నీ పాదాలు పొందనాలు కృప చూపండి. కొన్ని నిమిషాలు సహాయం చేయమని వింటున్న పిల్లలకు అర్థమైన పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయమని క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, క్రీస్తు పేట శుభాభివందనాలు. పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథాన్ని రాయించి మనకిచ్చాడంటే ఈరోజు మనము చాలా అదృష్టవంతులు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అప్డేట్ అయిపోతుంది రోజు. ప్రపంచంలో రోజు రోజుకి దినదినంకి మన కొత్తదనం, కొత్త ఆత్మీయంగా నడుచుకోవాలి. మనిషి ఏ విధంగా బతకాలో, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా టైం పాటించాలనేది ఈరోజు బైబిల్ నుంచే. ఈరోజు క్యాలెండర్సు, దినాలు, సంవత్సరాలు, నెలలు కదా, గ్రిగో క్యాలెండర్స్, ఈ సోలార్ యొక్క బైబిల్ చూసి సూర్యుడు ఎక్కడి నుంచి సూర్యుని కలగజేసినాడు దేవుడు. ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. మరి మనము ఎవరిని స్తుతిస్తున్నాము, ఎవరిని ఫాలో అవుతున్నాము? ప్రపంచమే జీసస్ క్రైస్ట్ ఫాలోవర్ లేకుండా మనం ఎవరిని ఫాలోవర్ అవుతాం? కానీ అటువంటి లోకరక్షకుడిని, దేవుని కుమారుణ్ణి మనం ఏ విధంగా ఆయన అనుసరిస్తాము? కానీ దేవుని నమ్ముకున్న మనకు లోకంలో ఒక దయ్యం అనేవాడు ఉన్నాడు. గ్రహించుకోకుండా రకరకాలుగా ఆలోచన చేస్తాం. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తే యుగ సంబంధమైన దేవత చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:4లో సత్యాన్ని గ్రహించుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుండగా దేవుడు నాకు అన్యాయం చేశాడు బాబు అని మొర్ర మట్టుకుంటారు. దేవుడు అన్యాయం చేస్తాడా? చూడండి, యోబు గ్రంథం 34:10 చూడండి. యోబు గ్రంథం. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. ఏమంట? దేవుడు అన్యాయం చేయుట అసంభవం. బైబిల్ చెప్పిందే మనం చెప్తున్నామా? నేను చెప్పలే, మా తాత ముత్తాతకు చదువులా ఏంలే, కానీ దేవుడు ముందంగా రప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతుల వాళ్ళు దేనికి గడి చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనకు దేవుడు మరి ముందంగా ఇటువంటి మాటలు ఏ గ్రంథంలో? పోనీ లైబ్రరీలో దొరుకుతాయి ఈ మాటలు. యూనివర్సిటీలు చెప్పగలదా? ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి మన జిల్లాలో? మన ఏపీలో ఎన్ని ఉన్నాయి కదా? రాయలసీమ యూనివర్సిటీ ఉంది, అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉంది, మరి ఇంకెన్నో, హైదరాబాద్ యూనివర్సిటీ, ఎన్నో యూనివర్సిటీ. కానీ ఇటువంటి సకల శాస్త్రాలను అధిగమించేటువంటి 66 పుస్తకాల మహావేద గ్రంథాన్ని నీ కొరకు, నా కొరకు, మనందరికి, అనేకుల కొరకు మరి రాపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుగురించే శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధన ఇచ్చినవాడు ప్రభు తన్ను ప్రేమించినవాడు. ప్రభు మరి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడంటే దేవుడు కీడు చేశాడు, దేవుడు అన్యాయం చేశాడని మాట్లాడుతుంటారు కొన్ని గ్రామాల్లో, కొంతమంది లేకపోలేదు. అది ఎందుకంటే ఆస్నాలాడితో ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు. దేవుడు అన్యాయం చేయట అసంభవం అని బైబిల్ చెప్తుంది పిల్లరా. అందుగురించే దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం చేసినటువంటి అపరాధాలను బట్టి, మనం చేసిన శాపాన్ని బట్టి చూస్తే ఈరోజు బతకరాదు. అయినా దేవుని మహాప్రేమ కృప చేత, తన మహాప్రేమ చేత మనల్ని కాచి కాపాడు బ్రతికిస్తాడంటే ఇందులో దేవుని ప్రేమ కదా. ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. నీ కుటుంబం బాగుండాలంటే బైబిల్, నీవు ఆత్మీయంగా బలపడాలంటే బైబిల్, నీవు ఆధ్యాత్మిక విషయంలో ముందుకు పోవాలంటే బైబిల్, నువ్వు ఆరోగ్యవంతులుగా అన్ని రకాల ప్రతిదానికి బైబిల్లో రాపించాడు సంగతులు కదా. పరిశుద్ధ గ్రంథం మనకు రాయించాడు. మరి శోధన సహించేవాడు ధన్యుడు అంట, అదృష్టవంతుడు. ఒక వజ్రాన్ని బంగారు ఎడం దొరికితే దాన్ని ఏం చేస్తారు? కంసలని వాడు తీసుకొచ్చి బాగా దాన్ని మరిగించి ఒరిజినల్ ఎంతవరకు దొరుకుతుంది, డూప్లికేట్ అంతా పొట్టు ఎగిరిపోతుంది. ఒరిజినల్ అట్లాగా
బాగా మరిగిస్తారు ఆ యొక్క బంగాన్ని. అట్లాగా యోబు గురించి చూస్తే అన్నీ పోయినాయి కదా. యోబుకి ఎంత వచ్చింది? ఈయన ప్రాణం పుట్టడానికి అది కాదు, అన్నీ పోయినాయి. ఆస్తి పోయి అంత అన్నీ పోయినాయి. లాస్ట్కి మరి ఏం పోయింది? కింద పడిపోయింది తిని. కానీ యోబు అంటాడు, దేవుడు ఇచ్చాను, దేవునికే తీసుకొని దేవునికే స్తుతి చెప్పాడు. ఎంత శోధన వచ్చినప్పుడు కూడా దేవుని నోటి చేతనో మాట చేతనో మరి ఆయన ఏ పాపం చేయలేదని వాక్యం కనబడుతుంది. పిల్లరా, ఎవరి గ్రంథంలో చూస్తే ఒకటైతే అక్కడ చూసినట్లయితే మీరు ఒకసారి రౌండప్ చేసుకోండి. ఎన్నిసార్లు మనం చదివింటాం కదా. ఆయన యథార్థతను బట్టి, ఆయన యొక్క యథార్థతను బట్టి యోబు గ్రంథం మరి 1వ అధ్యాయము 21వ వచనము 20-21 అప్పుడు 21 దేవునికి ఇష్టం. దేవుడు అన్యాయం చేయలేదు, పాపం చేయలేదు. ఎవరు? యోబు గ్రంథంలో మరి రాపించారు. ఈయనకి ఎంతమంది అంటే ఇష్టం ఉంది కదా. ఊజు దేశంలో యోబు మనుషులు అతనికి యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచి అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒండ్లు 5 జతలు ఎడ్లు 500 ఆటగాళ్ళు బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. అతడు తూర్పు దిక్కున జిల్లా అతడే గొప్పవాడు. ఇటువంటి వానికి అన్నీ పోయినాయి. డబల్ ఇచ్చినాడు. చివరి పేపర్ చూడండి ఒకసారి. యోబు అంత పోయిందో డబల్ ఇచ్చినాడు కదా. శోధన సహించేవాడు అదృష్టవంతుడు. దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుని ప్రణాళికలు మనల్ని ఎంతకాలము ఈ భూమి మీదకి వచ్చాము, యాత్రికులము పరదేశులము. దీన్ని ఎంతకాలము నీకు బలము శక్తి ఆరోగ్యం ఇచ్చాడు. మరి దేని కొరకు ఉండాలా? నీవు నీ పిల్లల కొరక, నీ భర్త కొరక, నీ ఉద్యోగం కొరక, నీ పొలాల కొరక, నీ డబ్బు కొరక, నీ హోదా కొరక, దీని కొరక? ఎవరి కొరకు నీ బతుకు? ఎవరి కొరకు నీ ఆలోచన? ఎవరి కొరకు జీవిస్తున్నావు? నీవు నీ సొత్తు కాదు, వినిపెట్టు. కొన్నాడు యేసయ్య, రక్తమిచ్చి కొన్నాడు. ఎవరు నీవు కదా? అసలు నీవు ఎవరు? ఎందుకు వచ్చావు? తల్లి గర్భంలో పిండంగా రూపం అనిపే ఎప్పుడూ నా కొరకు బతకాల బిడ్డ, నా రాజ్యంకు రావాలి, నా కొరకు పనిచేయాలని ఎప్పుడు తయారు చేసుకున్నాడు తెలుసా? ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనం చూడండి పిల్లరా కదా. అప్పుడే నన్ను మన అందరూ తయారు చేస్తున్నాడు. దేవుని లేఖలు నా కొరకు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఒక అణువు, చిన్న అణువు తన చిత్త ప్రకారమైనట్ల ఎక్కడ ఆగండి అమ్మా. జగత్తు పునాది వేయబడక మునుపే ఎక్కడంట? తన మహాప్రేమ చేత అన్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఇప్పటి వారం మనము ఎప్పటి వారం జగత్తుకు ఎప్పుడో నా కొరకు నీ ప్రణాళిక, నీ గురించి పలానా గర్భంలో రావాలా, నా కొరకు పనిచేయాలా. దేవుని చేతిలో యాత్రికులు పరదేశులు, మనం యాత్రికులు, ఒక పౌలు వలె, ఒక స్తెఫెను వలె, ఒక మన ఇలాంటి బ్రతుకు బతకాల. ఒక యోబు వలె, ఒక సంసోను వలె, ఒక దావీదు వలె, ఒక అబ్రహాము వలె విశ్వాసులు. ఒక వీడియో చూస్తే ఎలాంటి వారు కావాలో దేవునికి ఎప్పుడు తయారు చేసుకున్నాడట? పెళ్ళైన తర్వాత దేవుడు అంటారు. కొంతమంది ఏమంటారు? దేవుడు ఇప్పుడు కలిపినాడంట. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే కదా. ఈ వండరా కదా. దేవుడి పాత్రలుగా, దేవుని చేతిలో పనిముట్లుగా వాడబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అందుగురించి యోబు భక్తుడు కష్టమైన నష్టమైన శోధన దేవుడే ఇచ్చిన, దేవునికి స్తుతి చెప్పాడు. అందుగురించే దేవుని విషయంలో మనము బాగా ఉంటే
దేవుని విషయంలో దేవుడిని ఘనపరుస్తున్నాం, దేవునికి రావాల్సిన ఆయనకే మనం చెల్లిస్తాం ప్రియులరా. అందుగురించే ముగించుకుందాం. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, నాతో కూడా శ్రమ అనుభవించటకు వినిన సంగతులు లోపని వారికి మీ పిల్లలకు శ్రమ కాబట్టి శ్రమలైన కష్టమైన. 1 తిమోతి రాసిన పత్రిక 2 చూడండి, శ్రమ అనుభవించాలా, నిత్య జీవం కిరీటం పొందాలా మనం. ఈ శ్రమలు ఎన్ని తగనవి కదా. ఈ లోకంలో దేవుని కొరకు బతికితే పరలోక రాజ్యం ఉంటుంది మనకి. శ్రమలు అనుభవించుట నాకు మేలు అంటాడు భక్తుడైన కదా. ఏముంది చూడండి, 1 తిమోతి 2:2 ఏముంది? 2 తిమోతి 2:2 చూడండమ్మా. నీవు బాగానండి, ఎప్పుడు జగత్ పునాది వేయబడకపోయినా నీవు దేవుని బిడ్డగా ఉండి పనిముట్లుగా సాధన పడి వాటపాలల్లా జగత్ పునాది వేయబడకపోయి తయారు చేసుకున్నాడు. మరి ఎవరు ఎదుర్కొండాలా? చదవండి. ఇప్పుడు నీవు అనేకులు సాక్షి, నందవరం మండలమే కాదు, అనేకులు ఎదుట నా వలన విన్న సంగతులు సామర్థ్యం నమ్మగల వారికి, నమ్మకమైన వారికి అప్పగించాడు. క్రీస్తు యేసు యొక్క నాతో కూడా శ్రమ అనుభవించాడు మహానీయుడు కదా. ఓ తిమోతి, నేను వెళ్ళిపోయిన తర్వాత నీవే స్టార్ట్. నీవు ఖండించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు, సమయమందు పోరాటం హెచ్చరించు అని మహానీయుడు తన ఆత్మీయ కుమారుని చెప్తున్నాడు కదా. చివరి దినాల్లో ఉన్నాము. దినములు చెడ్డవు కనుక సమయం పోనీగా సద్వినియం చేసుకొని అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకోండి అనే వాక్యం చెప్తుంది. చివరి దినాలు ఏ టైంకి వస్తుంది? ఆకాల మరణాలు, ఎన్నో రకరకాలు శోధన సహించేవాడు ధన్యుడు. రకరకాలుగా జబ్బులు, బాధలు, కష్టాలు అంటే శోధన సహించడం మేలంట, శ్రమ అనుభవించి నాకు మేలాయన అంటాడు. శ్రమ దినాలే కాదు, ఎప్పుడు వచ్చినా కూడా దేవుని వాక్యంలో మనం ఉంటే శ్రమలే మనకు ఆశీర్వాదాలు కదా పిల్లరా. లాస్ట్ మాట చదువు ముగించుకుందాము. హెబ్రీ రాసిన పత్రిక మనము చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో ఒకసారి 8వ అధ్యాయము మరి 5 చూడండి. భూమి మీద ఉన్న దినాలు అనే మాట 8:5-8 హెబ్రీ రాసిన పత్రిక ఆయన 8:5 చూడండి ఏముంది ఇక్కడ సందర్భము. యేసుప్రభు భూమి దినాల్లో రోదన, మహారోదన, కన్నీళ్ళు అనే మాట కనపడుతుంది. 5:8-8:5 కనపడుతుంది అన్నమాట. ఈ భూమి మీద మహనీయుడు పౌలు భక్తులు రాపించాడు. అంటే భూమి మీద ఉన్న దినాల్లోన రోదన, మహారోదన, కన్నీళ్ళు, యజ్ఞము ఇవన్నీ తండ్రికి ఇష్టంగా బతికాడు. రోదన ఏమబ్బా యేసుప్రభు మంచిగా ఆయన లేదు, దేవుని కుమారుడు సుఖంగా బతికాడు 33 సంవత్సరాలు బాగా, అంటే ఆయనకేం పొందననుకుంటారు. ఆయన భూమి మీద దినాల్లో కష్టపడేవాడు, కార్పెంటర్ పనిచేసేవాడు, తండ్రిని దేవుని రాజు మొరపెట్టేవాడు, ఆయనకి మొరపెట్టేవాడు తండ్రిని దేవునికి. భూమి మీద ఉన్న దినాలు ఏ విధంగా పడ్డాడు? సుఖంగా బతుకు, సివిల్ ఎగ్జామ్లో మనం అనుకుంటాము ఆయనకేం లేదు, దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అంట. ఆయన ఎంతో శ్రమలు భరించాడు కదా. హెబ్రీ 5:8 కానీ 5 లేదు కానీ ఒక రౌండ్ అప్ ఎన్నో చెప్పమ్మా, అది 5:7. యేసుప్రభులు వారు భూమి మీద ఉన్న దినాలు ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, ఒకటి మహారోదన, కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి, ఒకటి భయభక్తులు కలిగి విన్నందున తండ్రి అంగీకరింపాడు, యోగ్యంగా బతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి బతుకు మనకు ఉంటుందా? యేసు ప్రభు ఎంత మగా యజ్ఞమైనాడు. చిన్న శోధనకి దేవుడు నాకు ఈసారి అన్యాయం చేసేప్ప అంటారు కదా. దేవుడు నాకు అన్యాయము, కుమారుడి లేదు, కుమార్తె లేదు, ఇది లేదు, దేవుని మీద అలగరాదు. ఈరోజు మన బ్రతికి బట్ట కట్టమంటే దేవుని కృప. శోధన సహించేవాడు ధన్యుడు, దీవరాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించాలి, అవన్నీ పోతాయి. యాత్రికులము, పరదేశులము, భూమి మీద ఉంటూ అబ్రహాం పరలోక రాజ్యం కొరకు బతికాడు మహనీయుడు. ఆ కాలంలో లైట్లు, ట్యూబ్లు ఇవన్నీ ఏం ఫ్యాన్ ఉందా?
రేకులు ఉన్నాయి మనమండు. అబ్రహాం కాలంలో విశ్వాసులకు తండ్రి, నిరీక్షణ పట్టుదలతో ఆయన దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వ్యక్తి అబ్రహాం వల్ల విశ్వాసం ఉండాలి. మనం శోధనలైనా, కష్టమైన, నష్టమైన మరి దేవుని కొరకు బతక. అందుగురించే యేసుప్రభువు భూమి మీదే ఉన్న దినాల్లో రోదన, మహారోదన తండ్రి అని దేవునికి ఇష్టంగా బతికినాడు. ఎలాంటి వాళ్ళు కావాలా మనం సమాజానికి? ఈరోజు సినిమా యాక్టర్లు లోకసభ సమాజాన్ని పాడు చెప్తున్నారు రకరకాల యాంగిల్స్ ద్వారా. చెత్త సినిమాలు, చెత్త సీరియలు, చెత్త పాడ రోబోటిక్స్ సినిమా ఎంతో సమాజాన్ని. కానీ బైబిల్ గ్రంథం జీవితాన్ని మార్చివేసేది, బతుకులు మార్చివేసేది, నిన్ను నిజ స్టాండర్డ్కి నిలబెట్టేది. ఎలాంటి వారు కావాలా అనే పాట చూస్తే మనకు అర్థమైంది కదా. ఒక సంసోను వలె, ఒక ఆకుల ప్రిస్కిల్ల వలె, ఒక మంచి ఒక స్టెఫెను వలె, ఒక యేసుప్రభు వలె అలాంటి వాళ్ళు కావాలని బైబిల్ పదును పెట్టింది ఆత్మీయ జీవితానికి కూడా ఈ ఉదయకాలం. అందుగురించే శోధన సహించి వాడతాను కదా. లోక సంబంధమైన పాటలు పాడినో చూపిస్తాయి. ఒకప్పుడు భోగములు అంటుంటారు. వాళ్ళకి ఇప్పుడు సినీ యాక్టర్స్ అవార్డులు, రివార్డులు వాళ్ళకి ఇస్తుంది సాగుతాను. ఏమన్నా సెన్సార్ అవార్డు గుర్తుంది, జ్ఞానం ఉందా? జనాలు బకరకాలు చేసింది, జనాలే రాంగ్ రూట్లో పట్టించి వాళ్ళు డబ్బులు సంపాదించారు. జోబులు నింపుకుంటే లక్షల కోటి. ప్రజలు ఎక్కడైనా పోయింది, ఎటుపోతుంది సమాజం. అందుగురించి మనం మారు మనసు పొంది ప్రభు కొరకు సాక్షిపడుతూ దేవుని యందు భయభక్తులకి చెడ్డతలంలో రూపమపడి భయంకర దినాల్లో రకరకాలుగా యువత ఎటుపోతుంది సమాజం. సెల్ ఫోన్లు వచ్చి మరింత భయంకరంగా తయారైంది సమాజం. కాబట్టి ఒక సన్న టచ్ ఫోన్ మన ఆడపిల్లలని మాకు టచ్ చేసేటప్పుడు మనం అప్డేట్ చేయాలి. ఏమున్నా ఏం లేదు, సెల్ ఫోన్ సెట్ చేసే ఆలోచన చేయాలి, ఒకటి విడిచిపెట్టరాదు. కాబట్టి ఈ భయంకర దినాల్లో సెన్సర్ బోర్డు బుద్ధి, జ్ఞానం, ఆలోచన ఉందో లేదు. కానీ యువత రాంగ్ రూట్లో పోద్ది. నేను నిన్న మొన్న చూస్తున్నా చిన్న పిల్లలకు పాటలు స్కూల్లో పాఠాలు నేర్పేటువంటి విద్యా పాఠాలు నేర్పే టీచర్స్ చిన్నపిల్లలు లోకసభ దయ్యాల పాటలు ఎక్కిస్తున్నారు బొర్రకి కదా. ఎంత విచారకరం, ఎటుపోతుంది సమాజం కదా. స్కూల్లో విద్యా జ్ఞానం స్కూల్లో నేర్పాల్సినటువంటి ఆ టీచర్స్ డ్యాన్స్ పాట నేర్పుతున్నారు. ఎంత విచారకరం అంటే వీళ్ళు బకరకాలు చేయాలనే కదా సమాజం. దయ్యం అనేవాడు గుడితనం చేసి పెట్టారు. 2 కొరింథీయులు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి అవిశ్వాసులను ఏం చేసిందట? సత్యాన్ని గ్రహించి గుడితనం చేసి పెట్టింది. అందుగురించి చదవాలా, బైబిల్ చదవాలా, గ్రహించాలా, బైబిల్ వాక్యాన్ని ఏమి చెప్పింది. అందుగురించి నీకు కావాల్సినవన్నీ బైబిల్లో రాపించాడు పిల్లరా. అందుగురించి చివరి దినాలను అనేకులు ఎదురైన సాక్షిగా క్రీస్తు సాక్షిగా నిద్రపెట్టడానికి నేను ఈ భూమి మీద ఇంకా కాపాడుతూ బతికి నా కొరకు నా బిడ్డగా మారాలా, అనేకులు మారాలా, నా వైపు తిరగాల, నా రాజ్యంకి రావాలని కోరుకోడు తపన చూస్తున్నారు. దేవునికి ఎలాంటి వారు కావాలో ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. పిల్లరా ఒకసారి ఆలోచించండి, తలలోంచండి. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి? లాంటి వారే మరలా జన్మించాలని, ఏలియా లాంటి వారే మళ్ళీ ఇలా చూడాలని, ఆ భక్తులే మరలా కావాలని కోరుకున్నాడు. ఆ యేసుని నీలో చూడాలని కోరుకున్నాడు. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి? వాక్యమే నిజమైన వాక్యం నమ్మాలా. ఒక యేసు వలె, ఒక సంసోను వలె, ఒక ఆకుల ప్రిస్కిల్ల వలె, దావీదు వలె నువ్వు అలాగా మరి సంసోను వలె జీవితము మరి ఎలాగా ఉన్నారు అలాంటి బ్రతకాలని చూశారు, విన్నారు. అలాంటి వారులాగా నువ్వు బతకాల. నేను అలాంటి బతుకుతాను తండ్రి అని దేవుడు అడుగు సాయం చేస్తా. తలలో ఉంచుకుందాం. ఈ మాటలు విన్నారు, చూశారు, గ్రహించారు కదా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ పాదాలు పొందనాలయ్యా. ఎలాంటి వారు కావాలి అన్నది వీరు చూశారు, విన్నారు. నీ పాదాలకు స్తోత్రం నాయన. శోధన సహించేవాడు ధన్యుడు. శోధనలు వస్తాయి, పోతాయి, కానీ కిరీటం శాశ్వతమైంది. అనేకులు సాక్షుల ఎదుట నీవు నమ్మకమైనటువంటి వారిగా సామర్థ్యం కలిగి ఉండవని వాక్యం చెప్పింది. స్త్రీలు పురుషులు చక్కగా వాక్యం విన్నారు ప్రభు. హితమైన వాక్యం వృధా కాకుండా నాయన అందరి హృదయాల్లో ఫలించినట్లు కార్యం జరిగించి మనం వేడుకుంటూ ప్రభువా నీవే మరి
గొప్ప కార్యం చేస్తున్న దేవుడు, కార్యం జరిగించండి, కృప చూపండి. ఈ యొక్క ఆలయంలో ప్రతి ఒక్కరిని ప్రభా మీరే ప్రభా నేను సాధ్యం కృప చూపండి నాయన. నీ ఘనమైన స్తోత్రాలు. ఈ యొక్క ప్రభా మరి వాక్యమైన బిడ్డలందరినీ ఆధ్యాత్మిక జీవితంలో ముందు నడిపించండి, కృప చూపండి నాయన. ఎంతగాని కొడుకుని ఆదరించినంత వరకు నేర్పించినందుకే వందనాలు చెల్లిస్తూ, మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, పాప రక్షకుడైనా మా విమోచకుడైనా మా కొరకు సెలవులో ప్రాణం పెట్టి మరణాన్ని చేయించి సత్యమైన క్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అశుద్ధాత్మాదరణ గడిచేది బిడ్డలందరి మీద సదాకాలంతో నేను గాక. ఆమేన్.